హలో అండి. ఈ వీడియోలో 'ఫిల్టర్ చైనీస్ డ్రామా' నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్‌కి ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఛానెల్‌లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో, మిస్ అవ్వకుండా ఉండడానికి తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే సూచింగ్ ఇంకా టాంగ్ ఆ రూమ్ నుండి బయటకొస్తారనమాట. స్కూల్ నుండి బయటికి వెళ్దామని చెప్పి చిన్నగా నడుచుకుంటూ వెళ్తారు. టాంగ్ అస్సలు అనుకోలేదు ఫోటో దొరుకుతుందని చెప్పేసి చాలా సంతోషంగా ఉంది. ఆమె మిస్ బాయ్ కన్ఫర్మ్‌గా ఒప్పుకుంటుందేమో అన్నట్టు వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. సూచంక్ అప్పుడే మిస్ బాయ్ వాళ్ళ గ్రాండ్ డాటర్ టెక్స్ట్ చేస్తుంది. మనం డిన్నర్‌కి మీట్ అవుదామా? ఫోటో పంపించారు, నాకు చాలా హ్యాపీగా ఉంది. డిన్నర్‌కి మీట్ అయ్యి దీని గురించి డిస్కస్ చేసుకుందాం అన్నట్టు మెసేజ్ పెడుతుంది. ఆ మెసేజ్‌ని తను ట్యాంక్‌కి చూయిస్తూ ఉంటే, అప్పుడు బ్యాక్ సైడ్ నుండి ఆ వాచ్‌మెన్ ఉంటాడు కదా! స్కూల్ వాచ్‌మెన్ వచ్చి అప్పుడు వీళ్ళని అబ్జర్వ్ చేస్తాడనమాట. వీళ్ళు చూడడానికి పిల్లల్లా లేరే అని చెప్పేసి వీళ్ళ కోసమే సెర్చ్ చేస్తూ ఉంటాడు. ఫైనల్లీ వీళ్ళు కనిపించేసరికి, "ఆగండి, మీరసలు పిల్లలేనా? మీరెందుకొచ్చారు స్కూల్‌లోకి?" అని చెప్పేసి వీళ్ళ వెంట పడుతూ ఉంటారు. సో, సూచంగ్ వెంటనే పరిగెత్తండి అని చెప్పేసి తను ఫాస్ట్‌గా పరిగెడుతూ ఉంటుంది. ట్యాంక్ కూడా పరిగెడుతూ ఉంటాడు. పరిగెత్తేప్పుడు సూచంగ్ ట్యాంక్ స్లోగా పరిగెడుతున్నాడని చెప్పేసి తన చేయి పట్టుకొని ఫాస్ట్‌గా పరిగెడుతూ ఉంటుంది. అప్పుడే ట్యాంక్ ఒక సిట్యుయేషన్ గుర్తొస్తుందనమాట పాస్ట్‌లో జరిగింది. వాళ్ళ హై స్కూల్‌లో ఉన్నప్పుడు సూచంగ్ ఇలాగే ఎప్పుడు ట్యాంక్ వెనకాల పరిగెడుతూ ఉండేదనమాట గ్రౌండ్‌లో. అప్పుడే ట్యాంక్‌కి ఐడియా వస్తుంది. అంటే సూచంగ్ అప్పుడు నన్ను నిజంగానే ఇష్టపడినట్టుంది. అందుకే ఎప్పుడు నాకు హెల్ప్ చేయడానికి ట్రై చేసింది. నేనేమో దాన్ని అపార్థం చేసుకొని బ్యాడ్ వేలో థింక్ చేశాను అన్నట్టు తననుకుంటాడు. వాళ్ళు గేట్ దగ్గరికి వెళ్ళేసరికి ఫైనల్లీ వాచ్‌మెన్ వచ్చేసి మిమ్మల్ని పట్టుకొని ఇంకో డైరెక్షన్ నుండి ఇంకో అతను కూడా వస్తాడనమాట. ఇక వాళ్ళు ఎటు వెళ్ళలేక వెనక్కి తిరిగి అలానే నిలబడి ఉంటారు. సో, వెనక నుండి ఆ వాచ్‌మెన్ మిమ్మల్ని ఫైనల్లీ పట్టుకున్నాను, మర్యాదగా ఇటు తిరగండి, మీరెందుకొచ్చారు లోపలికి అన్నట్టు క్వెషన్ చేస్తూ ఉంటాడు. ఈ గ్యాప్‌లో సూచన తెలివిగా ఏం చేస్తుందంటే తన ఫిల్టర్‌ని యూజ్ చేసుకొని ట్యాంగ్‌నేమో చిన్నప్పుడు యంగ్ ఏజ్‌లో ఎలా ఉంటాడో అలాగే సూచంగ్ యంగ్ ఏజ్‌లో ఎలా ఉంటుందో అలా వాళ్ళ ఫేసెస్ చేంజ్ చేసేస్తుందనమాట. వెనక్కి తిరిగి చూసాక వాచ్‌మెన్ వీళ్ళని చూసి, ఓహ్! మీరు స్కూల్ పిల్లలేనా? ఐయామ్ సో సారీ. నేను వేరే వాళ్ళని చూసి మీరనుకున్నాను. మీరిక వెళ్ళొచ్చు అన్నట్టు చెప్తాడు. వాళ్ళైనా బయటకి వెళ్ళకుండా అక్కడ వాటర్ తాగుదామని చెప్పేసి పక్కకు వెళ్తారనమాట. టాంగ్ సూచంగ్‌ని ఇలా క్వెషన్ చేస్తాడు. నిజం చెప్పు, నువ్వు హై స్కూల్ టైమ్‌లో నన్ను ప్రేమించావు కదా! నేనంటే నీకిష్టం కదా! అంటే సూచంగ్, ఆ! అవును, ఇష్టమే. కాకపోతే అది అప్పుడు, ఇప్పుడు కాదు. ఇప్పుడు నాకు ఎటువంటి ఫీలింగ్ లేదు అన్నట్టు చెప్తుంది. అయినా మీరు నన్ను క్లియర్‌గా అగ్లీ అన్నారు కదా! మీకు నేనెందుకు నచ్చుతానులే అన్నట్టంటే, అగ్లీ అనడం ఎందుకు? నేనెప్పుడన్నాను అని చెప్పి థింక్ చేస్తూ ఉంటే అప్పుడు గుర్తొస్తుందనమాట. ఆ రోజు తన మేకప్ సరిగ్గా సో, ఆ బీరంతా ఫేస్ మీద పడినప్పుడు మేకప్ పోతే ఒక ఫోటో తీసుకుంటాడు కదా! సో, అది గుర్తు తెచ్చుకొని, ఓహ్! దీని గురించి మాట్లాడుతుందా తిను అని చెప్పి అప్పుడు ట్యాంక్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాడు. యాక్చువల్లీ ఆ రోజు నేను నిన్ను అలా అనలేదు. నువ్వు యూజ్ చేసిన మేకప్ ఉంది కదా! సో, అది వాటర్ పడగానే అది వాటర్ ప్రూఫ్ కాదనుకుంటా. నీ ఫేస్ అంతా మేకప్ అంతా చెడిపోయింది. ఆ మేకప్ బాలేదని చెప్పాను. నీ గురించి కాదది. అందుకే ఆ మేకప్ కోసమే ఫోటో తీసుకున్నాను. ఎక్స్‌పెరిమెంట్ చేద్దామని అన్నట్టు చెప్తాడు. నువ్వు నన్ను తప్పుగా అపార్థం చేసుకున్నట్టున్నావు. నేను ఎప్పుడు నిన్నే ప్రేమించాను. నువ్వు ఏ రూపంలో ఉన్నా సరే నిన్నే ప్రేమించాను. నా హార్ట్ ఎప్పుడు నిన్నే కోరుకుంది. అందుకే నీ దగ్గరికొచ్చినప్పుడల్లా ఫాస్ట్‌గా కొట్టుకుంటుంది. నీ పర్సనాలిటీ నాకు నచ్చింది అన్నట్టు చెప్తూ ఉంటాడు. నీకు కూడా నేనంటే ఇష్టమే కదా! అన్నట్టు క్వెషన్ చేస్తే, ఇంతలో అప్పుడే మళ్ళీ ఆ వాచ్‌మెన్ వీళ్ళని చూసి, ఏ మీరే కదా! అని చెప్పేసి అరుస్తూ ఉంటారనమాట. సో, ఫిల్టర్ యూజ్ చేసుకొని మళ్ళీ చేంజ్ అయిపోతారు. మళ్ళీ వాచ్‌మెన్ కళ్ళు నలుపుకొని, ఓహ్! మళ్ళీ మీరేనా? ఏంటి మీరింకా వెళ్ళలేదా? వెళ్ళండి, వెళ్ళండి అని చెప్పేసి వెనక్కి వెళ్ళిపోతాడు వాచ్‌మెన్. అప్పుడు వర్షం పడేలా ఉంటుందనమాట. బాగా థండర్స్ వస్తూ ఉంటాయి. సో, థండర్స్ వచ్చినప్పుడు ఫిల్టర్ సరిగ్గా పనిచేయదు కాబట్టి, మళ్ళీ వాళ్ళు యాస్ ఇట్ ఈస్‌గా సూచంగ్‌లా ఇంకా ట్యాంగ్‌లా మారిపోతారు. సూచంగ్ ఫేస్ వచ్చేసి తన చిన్నప్పుడు ఫేస్‌గా ఓల్డ్‌గా ఉంటే ఎలా ఉంటుందో, ఆ ఫేస్ అలా బ్లింక్ అవుతూ ఉంటుందనమాట మెరుపులు రావడం వల్ల. ట్యాంక్ వెంటనే సూచంగ్‌ని హగ్ చేసుకొని, "నీ ఫేస్ బ్లింక్ అవుతుంది. అందుకే కవర్ చేశానన్నట్టు" చెప్తాడనమాట. ఎందుకు హగ్ చేసుకున్నావంటే, ఇక ఇద్దరు కలిసి బయటికి వెళ్తారు. అప్పటికే వర్షం పడుతూ ఉంటుంది. సో, బయటికి వెళ్ళి ఒక ప్లేస్‌లో నిలబడతారు. సో, అక్కడ ఎవరో స్కూల్ పిల్లలు వెళ్తూ ఉంటే, వాళ్ళు మళ్ళీ సూచంగ్ ఫేస్ చూస్తారేమో అని చెప్పి భయపడిపోయి, వెంటనే ట్యాంక్ చేయి పట్టుకుంటుందనమాట. ట్యాంక్, నిన్నెవ్వరు చూడనివ్వకుండా నేను చూసుకుంటాను. నువ్వేం వర్రీ అవ్వకు. నువ్వంటే నాకు చాలా ఇష్టం అన్నట్టు చెప్తాడు. అప్పుడు సూచన ఇలా చెప్తుంది. యాక్చువల్లీ చిన్నప్పటి నుండి మా సిస్టర్ చాలా అందంగా ఉండేది. నేనెప్పుడు చూడ్డానికి అగ్లీగా ఉండేదాన్ని అన్నట్టు ఫీల్ అవుతూ ఉంటాను. నేనెప్పుడూ ఒక పర్ఫెక్ట్ పర్సన్‌ని కాలేకపోయాను. అందుకే నేనంటే మీకిష్టం లేదని చెప్పి అనుకున్నాను అన్నట్టంటే, అప్పుడు దానికి టాంగ్ ఇలా చెప్తాడు. ఫ్లాస్ అందరిలో ఉంటాయి. అలా అని చెప్పేసి నీ పర్సనాలిటీ నాకు చాలా నచ్చింది. నీ ఫేస్ నువ్వెలా ఉన్నా సరే నాకదంతా అనవసరం. నీ పర్సనాలిటీ నచ్చింది కాబట్టే నువ్వు ఎలా చేంజ్ అయినా సరే నువ్వెప్పుడు నాకు నచ్చుతూనే ఉన్నావు. అది నీకు అర్థం కావట్లేదు. అలా అనుకుంటే అందరిలో ఫ్లాస్ ఉంటాయి. నా కళ్ళు కూడా కొంచెం జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంకా ఈ ప్రాబ్లమ్, ఆ ప్రాబ్లమ్ అని చెప్పి నాకివున్నాయి. సో, అలా అని చెప్పేసి నేను అగ్లీ అయిపోతానా? లేదు కదా! అది దాన్ని డిసైడ్ చేయడు అన్నట్టు క్లియర్‌గా చెప్తాడు. అలా మాట్లాడేసరికి సూచన కూడా ఇక ట్యాంగ్‌ని యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేసిందనమాట. అవును, మీరన్నా కూడా నాకిష్టమే అని చెప్పేసి. ట్యాంగ్ ఇక వెంటనే సూచనని హగ్ చేసుకుంటాడు.
ఇక ఇద్దరు కలిసి కార్‌లో వెళ్తూ ఉంటారు. అనుకోకుండా సూచంగ్ ఫిల్టర్ వచ్చేసి మళ్ళీ అప్‌గ్రేడ్ పడిపోతుందనమాట. సో, అప్‌గ్రేడ్ పడినప్పుడు తను తన ఫ్యూచర్‌లో ఎలా ఉంటుందో తన ఫేస్ గ్రానీలాగా ఓల్డ్ వుమెన్‌లా చేంజ్ అయిపోతుంది. ఇక అప్‌గ్రేడ్ అయ్యేంత వరకు అలానే ఉంటుంది కాబట్టి అలానే ఉండిపోతుంది. కార్‌లో వెళ్ళేప్పుడు ట్యాంక్ క్వెషన్స్ అడుగుతూ ఉంటాడు. ఎందుకిలా అయిపోయిందని చెప్పి. సో, అప్‌గ్రేడ్ అయినప్పుడు ఇలానే అవుతుంది. థండర్ వల్ల నా ఫేస్ చేంజ్ అయింది కదా! సో, ఆ టైంలోనే ఫిల్టర్ అప్‌గ్రేడ్ అవ్వడం స్టార్ట్ అయింది. సో, ఇంకా ఇది అప్‌గ్రేడ్ అయ్యే వరకు నా ఒరిజినల్ ఫేస్ రాదు. ఇలానే ఉండిపోతాను. జియాంగ్ మళ్ళీ డిన్నర్‌కి ఇన్వైట్ చేసింది కదా! ఇప్పుడేం చేయాలో అర్థం కాదంటే, "నేను బయటే ఉంటాను. మీరొక్కరే వెళ్లి రండి. నేనిప్పుడు ఇలా ఫేస్ చూపించలేను కదా!" అంటే టాంగ్, "ఏదైనా ఇద్దరం కలిసే ఫేస్ చేద్దాం" అని చెప్పి, "నువ్వు సూచంగ్ వాళ్ళ గ్రాని అన్నట్టు తనకు పరిచయం చేస్తాను. ఏం కాదురా" అని చెప్పి ఇద్దరు కలిసి లోపలికి వెళ్తారు. సో, లోపలికి వెళ్ళిన కాసేపటికి జియాంగ్ కూడా వచ్చేస్తుంది. జియాంగ్ ఆర్డర్ ఇస్తూ ఉంటే సూచంగ్ పక్క టేబుల్‌లో చూసి, ఆ టేబుల్ మీద ఏదో డిష్ ఉంటే దాన్ని చూసి చాలా ఇష్టంగా చూస్తూ ఉంటుందనమాట. అది అబ్జర్వ్ చేసిన మన టాంగ్ వచ్చేసి ఆ డిష్‌ని కూడా ఆర్డర్ చేస్తాడు సూచంగ్ కోసం. జియాంగ్ వచ్చి, "మీరు ఆ ఫోటో పంపించినంత మాత్రాన మీ ప్రొడక్ట్ మంచిగా ఉండి క్వాలిటీగా లేకపోతే, ఇన్స్‌పెక్షన్ పాస్ అవ్వకపోతే మా గ్రాని హెల్ప్ చేయదు" అంటే, ఆ ఇన్స్‌పెక్షన్ రిపోర్ట్ కూడా టాంగ్ ఇస్తాడు. అది కూడా పాస్ అయింది మా ప్రొడక్ట్ అన్నట్టు. సో, కన్ఫర్మ్‌గా నేను గ్రానీతో మాట్లాడతాను అన్నట్టు జియాంగ్ చెప్తూ ఉంటుంది. వాళ్ళు దానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. సూచంగ్ వచ్చేసి ఇప్పుడు ఓల్డ్ ఏజ్‌లా కనిపిస్తుంది కాబట్టి, తను సూచంగ్ వాళ్ళ గ్రాండ్ మదర్ లాగా టాంగ్ పరిచయం చేస్తాడు జియాంగ్‌కి. తనకి స్టొమక్ ఏక్‌గా ఉంది. అందుకే తన ప్లేస్‌లో వాళ్ళ గ్రాండ్ మదర్ వచ్చింది అన్నట్టు చెప్తాడు. ఇక డిన్నర్ చేస్తూ ఉన్నప్పుడు, అప్పుడు జియాంగ్ సూచంగ్ తోటి, "సూచంగ్‌కి ఎలాంటి అబ్బాయిలంటే ఇష్టముంటారు?" అని అడిగితే, తను ఇండైరెక్ట్‌గా టాంగ్ పర్సనాలిటీ గురించి చెప్తూ ఉంటుందనమాట. నాకేంటి అవన్నీ టాంగ్‌కే మీట్ అయినట్టు అనిపిస్తున్నాయి. సో, అయితే సూచంగ్ కూడా టాంగ్‌నే ప్రేమిస్తుందా ఏంటి? అని నవ్వేసి టాంగ్ తోటి, "నాకర్థమైంది మీరు సూచంగ్‌ని ప్రేమిస్తున్నారని చెప్పేసి, మీరు కన్ఫర్మ్‌గా మీ ఇద్దరు రిలేషన్‌షిప్‌లోకెళ్ళి మ్యారేజ్ చేసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను" అన్నట్టు జియాంగ్ చెప్తుంది టాంగ్ తోటి. అలాగే సూచంగ్ వైన్ కూడా తాగుతూ ఉండేసరికి, అప్పుడది చూసిన జియాంగ్, "అదేంటి గ్రాని మీరు వైన్ కూడా తాగుతారా ఈ ఏజ్‌లో?" అంటే, "ఆహా! అంటే టేస్ట్ చేద్దామని తాగాను అంతేలా" అన్నట్టు కవర్ చేస్తుందనమాట. ఇక డిన్నర్ అయిపోయిన తర్వాత ఇద్దరు కారులో వెళ్తూ ఉంటారు. అప్పుడు "సూచంగ్ నువ్వెక్కడికి వెళ్తావు?" అని ట్యాంగ్ అడిగితే, "నేను లిన్ వాళ్ళ ఇంటికి వెళ్తాను. ఎప్పుడు ఫిల్టర్ అప్‌గ్రేడ్ అయినా అక్కడికే వెళ్తాను" అంటే, "అక్కడికే కాదు మా ఇంటికి కూడా రావచ్చు. యాక్చువల్లీ మా ఇల్లే ఇప్పుడు దగ్గర. లిన్ వాళ్ళ ఇల్లు కొంచెం దూరం." అన్నట్టు చెప్తూ ఉంటాడు. సూచంగ్, "ఏంటి నువ్వు మీ ఇంటికి నన్ను ఇన్వైట్ చేస్తున్నావంటే" "ఆ" అని చెప్తాడనమాట. సూచంగ్ కూడా వెంటనే ఓకే అని చెప్తుంది దానికి. నెక్స్ట్ సీన్‌లో మనకి లిన్‌ని చూయిస్తారు. లిన్ వచ్చి సూచంగ్ వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది. సో, లిన్ తోటి ఫోన్ మాట్లాడినప్పుడు సూచంగ్ వాళ్ళ అమ్మగారు అది అబ్జర్వ్ చేసి దాని గురించి అడుగుతూ ఉంటారు. "ఇందాక ఎవరో అబ్బాయితో మాట్లాడుతున్నావు. ఎవరు ఆ అబ్బాయి?" అంటే అతను అని చెప్పి చెప్తూ ఉంటుంది. అప్పుడే సూచంగ్ వాళ్ళ నాన్నగారికి సూచంగ్ కాల్ చేసి, "ఈరోజు నైట్ నేను లిన్ ప్లేస్‌లో ఉంటున్నాను. సో, ఇంటికి రావట్లేదు" అన్నట్టు చెప్తుందనమాట. వాళ్ళ నాన్నగారు, "అదేంటి లిన్ ప్లేస్ అంటుంది? లిన్ నా పక్కనే ఉంది కదా!" అన్నట్టు కాల్ కట్ చేయగానే, "ఏంటి అలా అంటుంది?" అంటే, "యాక్చువల్లీ నేను ఇక్కడ తినేసి ఇంటికి వెళ్దామని ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నాను. తనని కూడా అక్కడికే రమ్మన్నాను" అన్నట్టు కవర్ చేస్తుంది. లిన్ ఫోన్‌కేమో సూచంగ్ ఇలా మెసేజ్ పెడుతుందనమాట. "ఈరోజు నైట్ నేను ట్యాంక్ దగ్గరే ఉంటున్నాను. మా అమ్మ వాళ్ళకి నీ దగ్గర ఉంటున్నానని చెప్పాను. నువ్వు కూడా అలాగే సీక్రెట్ మెయింటైన్ చెయి" అన్నట్టు టెక్స్ట్ చేస్తుంది. బట్ అన్‌ఫార్చునేట్‌లీ ఆ మెసేజ్‌ని పక్కనే ఉన్న సూజంగ్ వాళ్ళ పేరెంట్స్ కూడా చూయిస్తారనమాట. టాంగ్ అంటే ఎవరు అన్నట్టు క్వెషన్ చేస్తూ ఉంటే ఇంతలో సూజంగ్ వాళ్ళ సిస్టర్ వచ్చి టాంగా అన్నట్టంటే, అవును సూచంగ్ టాంగ్‌ని డేట్ చేస్తున్నట్టు ఇప్పుడే లిన్‌కి మెసేజ్ పెట్టింది. ఈరోజు నైట్ కూడా అక్కడే ఉంటున్నట్టు. ఎవరతను? అతని గురించి నీకేమైనా తెలుసా? అంటే సూజంగ్ వాళ్ళ సిస్టర్ అతను కూడా నార్మల్ పర్సనే బానే ఉంటాడు చూడ్డానికి అన్నట్టు చెప్తూ ఉంటుంది. వాళ్ళ పేరెంట్స్ ఇక అయితే కన్ఫర్మ్‌గా టాంగ్‌ని మీట్ అవ్వాలి. వీళ్ళిద్దరి గురించి అడగాలి. మన సూచంకి అతను పర్ఫెక్ట్ మ్యాచో మనం చూడాలి అన్నట్టు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. సో, లిన్ ఏమో ఏం చేయాలో అర్థం కావట్లేదనమాట. తన వల్లే నిజం తెలిసిపోయింది కాబట్టి సూచంగ్ వాళ్ళ పేరెంట్స్‌కి సూచంగ్ ఏమంటుందేమో అని చెప్పి తను టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏదో ఒకటి కవర్ చేయని చెప్పి సూచంగ్ సిస్టర్‌కి సైగలు చేస్తూ ఉంటే తనేమో, "ఏంటమ్మా అప్పుడే ఎలా మాట్లాడతారు? ఇప్పుడే కదా వాళ్ళ రిలేషన్‌షిప్ స్టార్ట్ చేసి డేటింగ్ స్టార్ట్ చేశారు. కాస్త టైం ఇవ్వండి వాళ్ళకి. సో, కొన్ని డేస్ ఆగిన తర్వాత అడుగుదురులే" అన్నట్టు సూచంగ్ వాళ్ళ సిస్టర్ వాళ్ళ పేరెంట్స్‌తో చెప్తుంది. వాళ్ళ పేరెంట్స్ "సరే, సరే అయితే తను మాకు తెలియకూడదు అనుకుంది కాబట్టి, మేము కూడా తెలిసినా కూడా తెలియనట్టు యాక్ట్ చేస్తామని" చెప్పి వాళ్ళ నాన్నగారు వాయిస్ మెసేజ్ పంపుతారనమాట సూచంగ్‌తో. "సరే, సరే నువ్వు అక్కడే సేఫ్‌గా ఉండు" అన్నట్టు. సూచంగ్ ఇప్పుడు ట్యాంగ్ వాళ్ళ ఇంట్లో ఉంది కాబట్టి ఆ మెసేజ్‌ని చూసి అదేంటి ఎప్పుడు లేనిది మా నాన్నగారు రిప్లై ఇచ్చారు అన్నట్టు తను ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో ట్యాంక్ డోర్ కొడితే సూచంగ్ వెంటనే బెడ్‌షీట్ కప్పుకొని లోపలికి రావచ్చు అన్నట్టు చెప్తుంది. అక్కడ వాటర్ పెట్టేసి, మిల్క్ పెట్టేసి, ఒక పెయింటింగ్ కూడా పెట్టేసి గుడ్ నైట్ అని చెప్పేసి ట్యాంక్ వెళ్ళిపోతాడు. తను వెళ్ళగానే సూచంగ్ ఏంటా అని చూస్తే తన పెయింటింగే ఉంటుందనమాట. తను ఏన్షియంట్ డ్రెస్ వేసుకుంటుంది కదా! వాళ్ళు ఒక మోడలింగ్ కాన్సెప్ట్ కోసం. అప్పుడు తను ఎలా అయితే ఉందో, ఆ రోజు తనొక్కటే కాబట్టి కలర్‌ఫుల్‌గా కనిపించింది మన ట్యాంక్‌కి. అది పెయింటింగ్ గీసి తనకిస్తాడనమాట. అది చూసి చాలా సంతోషపడి వెంటనే ట్యాంక్‌కి టెక్స్ట్ చేస్తుంది. ఆ రోజు టైం లేక నేను ఒక్క ఫోటో కూడా తీసుకోలేదు. నాకు చాలా హ్యాపీగా ఉంది. పెయింటింగ్ నాకు చాలా బాగా నచ్చిందని చెప్పి ట్యాంక్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు.
నెక్స్ట్ డే మార్నింగ్ లేయగానే మళ్ళీ తను సూచంగా మారిపోతుందనమాట తన ఫేస్. ఎందుకంటే ఇప్పుడు ఆ ఫిల్టర్ అప్‌గ్రేడ్ అయిపోతుంది. తన ఫేస్ మళ్ళీ నార్మల్ అయిపోయేసరికి వెంటనే అప్‌గ్రేడ్ అయింది. న్యూ ఫీచర్ ఏమొచ్చిందని చెప్పి చెక్ చేస్తూ ఉంటుంది ఫిల్టర్‌లో. ఇన్నర్ మోనోలాగ్ అని చెప్పి ఒక న్యూ ఫీచర్ వస్తుంది. అదేంటా అని చెప్పి ఆన్ చేస్తుంది. బట్ ఏం తేడా కనిపించదనమాట. ఏంటో ఇదని చెప్పి వదిలేస్తుంది. సరే అని బయటికి వెళ్తే మన ట్యాంగ్ వచ్చి బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేస్తూ ఉంటాడు. ట్యాంగ్ చూసి ట్యాంగ్ ఎంత హ్యాండ్సమ్‌గా ఉన్నాడో అని చెప్పేసి అనుకుంటూ ఉంటుందనమాట. లోలోపల మాట్లాడుతూ ఉంటుంది. బట్ తను లోలోపల ఏదైతే అనుకుంటుందో అది పైన మెసేజ్ కనిపిస్తూ ఉంటుందనమాట ట్యాంగ్‌కి. ఆ న్యూ ఫీచర్ వచ్చేసి అదే. మనసులో ఏమైతే అనుకుంటారో అది పైకి పైన మెసేజ్ లాగా కనిపిస్తుంటుంది. అలాగే ఎదుటి వాళ్ళు కూడా దాన్ని చూడగలరు. ట్యాంగ్ అది చూసి నవ్వుకుంటూ ఉంటాడు. ఏంటి ట్యాంగ్ నన్ను అలాగే చూస్తున్నాడు? నన్ను హగ్ చేసుకుంటే ఇప్పుడు ఎంత బావుంటుందని చెప్పి అనుకుంటాడు. ట్యాంక్ అదంతా పైన మెసేజెస్ చూస్తూనే ఉంటాడనమాట. ఓహ్! తనకి హగ్ చేసుకోవాలని ఉందా అని చెప్పి వెంటనే తన దగ్గరకొచ్చి హగ్ చేసుకుంటాడు. అదేంటి ఇలా అనుకున్నాను అలా జరిగిపోయిందని చెప్పేసి. ఇప్పుడు గుడ్ మార్నింగ్ చెప్పి కిస్ చేస్తాడేమో అని చెప్పి అనుకుంటుంది లోపల. అది కూడా చూసి ట్యాంక్ గుడ్ మార్నింగ్ చెప్పేసి కిస్ చేయకుండా నవ్వుతాడనమాట. తన న్యూ ఫ్యూచర్ గురించి ఫిల్టర్‌లో అది కూడా ట్యాంక్‌కి చెప్తుంది. ఏదో మోనోలాగ్ అని చెప్పి ఒకటొచ్చింది. అదేంటో నాకు అర్థం కావట్లేదు అన్నట్టు చెప్తూ ఉంటుంది. బట్ దాని మీనింగ్ ఈ పాటికే ట్యాంక్ అర్థమైపోయి ఉంటుంది. సో, ఆ మెసేజ్ తన మనసులో ఏమైతే అనుకుంటుందో ఆ మెసేజ్ తనకి కనిపిస్తుంది కదా! అదే న్యూ ఫీచర్ అని చెప్పి. ట్యాంక్ సూచన్ తోటి ఇదిగో బ్రేక్‌ఫాస్ట్ తిను అని చెప్పేసి తినిపిస్తూ ఉంటాడు. సో, సూచన్ ఇప్పుడు నేను కూడా ట్యాంక్‌కి తినిపించాలని చెప్పి మనసులో అనుకుంటే ఆ మెసేజ్ చూసి ట్యాంక్ ఇదిగో నాకు కూడా తినిపించు అని చెప్పిస్తాడనమాట. సో, సూచన్ ట్యాంక్‌కి కూడా తినిపిస్తుంది. అలా ఫీడ్ చేసిన తర్వాత కొంచెం మౌత్ దగ్గర కొంచెం అంటుకుంటుందనమాట శాండ్‌విచ్. సో, ట్యాంగ్ అది క్లీన్ చేద్దామని చెప్పి సూచన్‌కి క్లోజ్‌గా వస్తాడు. సూచన్ ఇప్పుడు నన్ను కిస్ చేస్తాడు ఏంటని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ట్యాంగ్ అది చూసి తన ఫోర్‌హెడ్ మీద కిస్ చేస్తాడనమాట. సో, ఇదేనా నేనింకా పాషనేట్ కిస్ ఇస్తాడేమో అనుకున్నానని చెప్పేసి మనసులో అనుకుంటుంది. అది కూడా చూస్తాడు ట్యాంగ్. అయినా ఫోర్‌హెడ్ కిస్ కూడా బావుందిలే అని చెప్పి అనుకుంటుంది. ఏంటి నీకు పాషనేట్ కిస్ కావాలా అన్నట్టు ట్యాంగ్ క్వెషన్ చేస్తే, అదేంటి నేను మనసులో అనుకుంది ట్యాంక్ ఎలా తెలిసిందని చెప్పేసి తను సర్ప్రైజ్ అవుతుందనమాట. ట్యాంక్ తన్ని మిర్రర్ దగ్గరికి తీసుకెళ్ళి, ఇప్పుడేదన్నా అనుకో అని చెప్పేసి అనుకోమని చెప్తాడు. అప్పుడు ఆ మెసేజ్ మిర్రర్‌లో నుంచి చూస్తే తనకు కూడా కనిపిస్తుంది. ఓహ్! ఇదన్నమాట సంగతి. అందుకేనా ఇందాక నుండి ఏమనుకుంటే అది మీరు చేస్తున్నారు అన్నట్టు తననుకుంటుంది. మళ్ళీ అందులో ఆప్షన్స్ కూడా ఉంటాయన్నమాట. అది ఏ ఏ పర్సన్స్ వరకే కనిపించాలని చెప్పేసి. అందరికి కనిపించాలా? ఓన్లీ సూచన్‌కే కనిపించాలా? లేకపోతే ట్యాంగ్ వరకే కనిపించాలా? అని చెప్పేసి ఓన్లీ ట్యాంగ్ అని సెలెక్ట్ చేసుకుంటే ట్యాంగ్ ఒక్కడే చూడగలడు. ఇంకెవరు చూడలేరు. సో, అది చూసిన మన సూచన్ సీక్రెట్‌గా ఏమన్నా మెసేజ్‌లుంటే ఇలా కూడా మీకు సెండ్ చేయొచ్చు అన్నట్టు తను అనుకుంటుంది. ఓహ్! అంతలా సీక్రెట్స్ ఏముంటాయి అన్నట్టు క్వెషన్ చేస్తే, ఏ ఒకటి ఉంటాయిలే అన్నట్టంటే ట్యాంగ్ నాకు మాత్రం ఒక సీక్రెట్ ఉందని చెప్పేసి తనకి క్లోజ్‌గా వచ్చి ఇయర్ దగ్గర ఐ లవ్ యూ అని చెప్తాడనమాట. తనేమో సిగ్గుపడుతూ ఉంటుందిక. ఇందాక పాషనేట్ కిస్ అడిగావు కదా! అని చెప్పేసి ట్యాంగ్ మళ్ళీ సూచంగిని కిస్ చేస్తాడు. ఇంతటితో మనకి ఎపిసోడ్ కంప్లీట్ అయిపోతుంది. ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.